ఇవాళ బుధవారం రోజు వర్షం అయితే పడిందండి. కుక్క పిల్ల అయితే తడిసినాయి ఏమనుకున్నా, తడవలేదు. అయితే మా ఇంటి దగ్గర గ్రామసింహ అయితే ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మీకు చూపెడతానే ఉంటాను. మా ఇంట్లో పడుకుంటుంది. అయితే 4 పిల్లల్ని అయితే పెట్టిందండి. వర్షం పడుతుంది, కొంచెం అన్నం పెట్టి రావాలి. ఇప్పుడు వెళ్ళి అన్నం కలిపి తీసుకెళ్ళి అన్నం అయితే పెట్టి రావాలి. మా అమ్మాయి వాన పడుతుందమ్మా, అన్నం పెడదాం పిల్లలు తడిసిపోతే దాని తాపత్రం మామూలుగా. అలా వర్షం పడింది కదండి, వీడియో కూడా తీస్తా కదా. అయితే మా ఇంటి దగ్గర ఒక గ్రామసింహం తిరుగుతూ ఉంటుంది, మీకు వీడియోలో చెప్తా ఉంటాను. అదైతే ఈనిందండి, 4 పిల్లల్ని పెట్టింది. ఇక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారు. ఆ ఇంటి దగ్గర పక్కన ఒక సైడ్ అయితే ఉసుగు తోడేసి అక్కడ పిల్లల్ని పెట్టింది. ఇక నిన్నైతే చూసి వచ్చాము. అది 2 రోజులు పెట్టి బయటకి అయితే రావట్లేదండి, బయటకు రావట్లేదు. పాపం దానికి అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఇక నేనన్నా కొంచెం అన్నం కలిపి పెడదామని చెప్పి అమ్మాయి అన్నం ప్లేట్లో పెట్టి కలుపుతుంది. చిన్న పిల్లలు కదండి, వదిలిపెట్టి బయటికి రావట్లేదు. బయటకన్నా అన్నం పెడదామని చూస్తే రావట్లేదు అసలు బయటికి. అందుకని అన్నం కలిపి తీసుకెళ్తున్నాం పెడదామని చెప్పి. పెడదామమ్మా, నీళ్ళు కూడా ఒక డబ్బాతో పెట్టేద్దామా. చల్లన్నం పెడితే తినదు, అందుకనే కూరేసి కలిపి పెడతాం. మామూలుగా ఉట్టాను కదా, మిగిలినప్పుడు అంత అన్నం పెట్టాం అనుకోండి తినదు అసలుకి, పక్కకి వెళ్ళిపోయింది. అందుకని కొంచెం కూరేసి కలిపి పెడుతున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు కదండి, చూపిస్తాం. ఇప్పుడు వాటికి పాలు కావాలి కదా, చూపెడతాను పిల్లల్ని కూడా. నీళ్ళు కూడా ఉండే పక్కన. రా, నీకోసం పెట్టింది ఇక్కడ. రా, అన్నం కోసం ఎలా ఉందో పెట్టామరా, ఇక్కడ నీళ్ళు కూడా పెట్టావరా. ఇదిగోండి 2 కాకులు వచ్చినాయి. రోజు 2 కాకులు వస్తాయి అన్నం టయానికి. పొద్దున టిఫిన్ చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు అక్కడ పెట్టేసి నీళ్ళు పెడతాను. అక్కడ కూర్చుంది చూడండి పోయి. ఇది తిన్నాక ఇక తినేసిద్ది అనమాట. ఇంకోటి కూడా వచ్చింది, 3 కాకులు వచ్చినాయి. తింటుందా? నీళ్ళు కూడా పెట్టావా? మా అమ్మాయి తాపత్రం, దానికి అన్నం పెట్టాలి. పిల్లలను కూడా చూపెడతా, తిను. పోతే ఏమంటది, మనల్ని ఏమంటది. అదే ఇంకోటి అయితే పిల్లలు ఈనాక అసలు దరిదాపులు దగ్గరకు కూడా రానిది. పిల్లల్ని చూపెడతాను. లేచిందిగా, అదిగోండి 4 పెట్టింది. పొద్దున వర్షం పడింది, తడిసినాయేమనుకున్నా. ఈ గోడ అడ్డం ఉంటానా, తడవలేదులే. కర్రల సందున కింద తోడి పిల్లల్ని పెట్టింది. అయిపోయిందా? నీళ్ళు తాగు, నీళ్ళొద్దా? నీళ్ళొద్దా? వెళ్తున్నాను. మేము ఏడబట్టుకుంటామని దానికి భయం. మనం పట్టుకుంటే ఏమాలే.